హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన డిఐవైస్. ఈరోజు వీడియో వచ్చేసి 3 కలర్ దోశ ఎలా చేద్దామో చూసేద్దామా. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ఐటమ్ పాలకూర జ్యూస్, అలాగే బీట్రూట్ జ్యూస్, అలాగే క్యారెట్ జ్యూస్. బీట్రూట్ నేను తురుమే తీసుకున్నాను, జ్యూస్ తీయలేదు. మనం మిక్స్ చేస్తే ఆటోమేటిక్గా కలర్ వచ్చేస్తుంది బీట్రూట్ కాబట్టి నేను తురుము మాత్రమే తీసుకున్నాను. మీరు కావాలంటే జ్యూస్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఈ 3 వెజిటేబుల్స్ని మనము పక్కన పెట్టేసుకోవాలి ప్రిపేర్గా. తర్వాత బ్యాటర్ని ఒక్కో దాంట్లో యాడ్ చేసుకొని మనము దోశ వేసేసుకోవాలి. ఇలా నేను ఫస్ట్ గ్రీన్ దోశ వేసేసుకున్నాను. చూడ్డానికి చాలా యమ్మీగా ఉంది కదా, తినడానికి కూడా చాలా బాగుంటుంది. హెల్త్కి హెల్తీ అండ్ వెజిటేబుల్ని ఎలా స్టమక్లో పంపించాలి, కొందరు తినలేరు కదా, అందుకని అలాంటి వాళ్ళ కోసం ఇలా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. మెయిన్గా కిడ్స్ కోసము, కొందరు వెజిటేబుల్ తినని వాళ్ళ కోసము ఇలా ప్రిపేర్ చేసి పెడితే బాగా తినేస్తారు. ఇక్కడ మీరు చిల్లీ పౌడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను ఏది యాడ్ చేయలేదు. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ దోశ. బ్యాటర్ని క్యారెట్ జ్యూస్లో మిక్స్ చేసేసుకొని దోశ వేసేసుకోవాలి. సాల్ట్ ఎప్పటికప్పుడు నేను యాడ్ చేసేసుకుంటున్నాను. వీడియోలో మెన్షన్ చేయట్లేదు, బట్ ఓరల్గా చెప్తున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత యాజ్ యూజువల్ ఆయిల్ కూడా వేసేసుకొని దాన్ని 2 సైడ్స్ ఫ్రై చేసేసుకోవాలి. ప్లెయిన్ దోశ అయితే మనము 1 సైడే ఫ్రై చేస్తాం కదా, కానీ ఇక్కడ వెజిటేబుల్ యాడ్ చేసాం కాబట్టి 2 సైడ్స్ కాల్చుకోవాలి. నెక్స్ట్ బీట్రూట్ దోశ. కలర్ భలే ఉంది కదండి, నాకైతే బాగా నచ్చేసాయి ఈ దోశలు. ఇంతకుముందు క్యారెట్ దోశ వేసేదాన్ని, బట్ బీట్రూట్ కూడా ట్రై చేయాలనిపించి చేసేస్తున్నాను అనమాట. సూపర్బ్ కలర్, చాలా కలర్ఫుల్గా ఉంది. మా ఇంట్లో అయితే చాలా బాగా తిన్నారు ఈరోజు. ఎప్పుడూ ఒకేలా చేసుకోవడమా, కొంచెం డిఫరెంట్గా చేయాలనిపించేసి ఇలా చేసేసాను. మీరు కూడా దోశలన్నీ ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయో, టేస్ట్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ 3 దోశలు చాలా కలర్ఫుల్గా ఉంటాయి నిజంగా. ఎండ్లో చూస్తే మాత్రం ఒకే ప్లేట్లో 3 కలర్స్, చాలా బాగుంది కదా. చట్నీ వేసేసుకొని తినేసేయడం ఇంకా. టేస్ట్ అయితే అద్రిపోయింది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.